ఇంకొకసారి ఎక్కడన్నా నువ్వు పోయినప్పుడు జై జైలు పలికించుకుంటూ ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంతో ఏ విధంగా కూర్చొని పరామర్శించాలనేది కూడా తెలియని వ్యక్తి నువ్వని కూడా చెప్తున్నావు. ఎందుకు వస్తాయాలు నవ్వులు? చావు అయిపోయి 9 రేపు దినమంట. ఈరోజు తను కూర్చొని నువ్వు ముందర మాట్లాడుతూ వెనక నీ వాళ్ళంతా కిలకిల నవ్వుతారా? వాళ్ళు ప్రాణం పోగొట్టుకొని ఆ కుటుంబం ఏడుస్తుంటే నీ వాళ్ళు నీతో పాటి నీకు నవ్వేది తెలీదు, ఏడ్చేది తెలీదు, రెండింటికి సంబంధం లేకుండా నువ్వు అక్కడ కూర్చొని ఆ కుటుంబాలను ఆ విధంగా మీ వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ వాళ్ళని పరామర్శించేది కూడా అది కరెక్ట్ కాదని మరొకసారి జగన్ రెడ్డి కూడా తెలియజేసుకుంటూ, మా గ్రామాల్లో చిచ్చులు పెట్టావు, చిచ్చులు పెట్టొద్దు అన్నావు, పెట్టావు. ఇంకోటి మా కార్యకర్తలందరూ ఒకటే ఛాలెంజ్ చేశారు, నువ్వు వస్తున్నావు బీసీలను నువ్వు చెప్తున్నావు, మరి బీసీలు నువ్వు వచ్చినప్పుడు ఈ రాప్తాడ్ నియోజకవర్గం ఒక బీసీ అభ్యర్థికి ఇన్ఛార్జ్ ఇవ్వమని ఛాలెంజ్ చేసి మా బీసీలందరూ కూడా అడిగారు. కురువ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్లు అడిగారు, వాల్మీకి సంబంధించిన వాళ్ళు అడిగారు. మరి నువ్వు అది చేసేకి నీ చేత కాలేదు, కానీ పచ్చి అబద్ధాలు చెప్పేకి మాత్రం పాపరెడ్డిపల్లి హత్య లింగమయ్యని వాడుకున్నాడని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ